తస్లీమా నస్రీన్ ఒరిజినల్గా బంగ్లాదేశ్ బాధితురాలు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లింలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఆమెను నిషేధించి వెంట పడుతున్నటువంటి వేళ ఓ పక్కన సాల్మన్ రష్డీ, ఇటు ఈవిడ ముస్లిం మహిళలకు సంబంధించినటువంటి కష్టాల గురించి రాసినందుకు గాను ఈ రచయిత్రిని కూడా చంపడానికి వెంటాడినటువంటి సందర్భం. ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతోంది, ఈ చుట్టుపక్కలే తిరుగుతోంది. ఆవిడ తాజాగా బంగ్లాదేశ్లో జరుగుతున్న భారత వ్యతిరేకతపై తీవ్రంగా స్పందించింది. బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పాటు కోసం 17,000 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ నుండి రక్షించి మన దేశాన్ని అందించడం కోసం 10 లక్షల మంది ఆ రోజున వలసపోయినటువంటి పరిస్థితి. 3 మిలియన్ల ప్రజలు, పాకిస్తానీ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళని 3 మిలియన్లు అంటే 30 లక్షల మందిని ఊచకోత కోశారు. 2 లక్షల మంది మహిళల్ని అత్యాచారాలు చేశారు. అట్లాంటి పాకిస్తాన్కి మద్దతిస్తూ మనల్ని ఆ రోజున కాపాడి 17,000 మంది సోల్జర్స్ ప్రాణాలు కోల్పోయి చివరికి మనకంటూ ఒక రక్షణ కల్పించినటువంటి వాళ్ళు మనకు శత్రువులు అయ్యారు. 10 లక్షల మంది బంగ్లాదేశీయుల్ని బ్రతికించినటువంటి వాళ్ళు శత్రువులు అయ్యారా అంటూ నిలదీస్తోంది.